హలో ఎవ్రీవన్. మీరెప్పుడైనా మ్యాజిక్ గురించి విన్నారా? మనము మన లైఫ్‌లో మ్యాజిక్ చేసుకోగలము అనేసి ఎప్పుడైనా విన్నారా? చూసారా? మనం చాలామంది లైఫ్ స్టోరీస్ వింటూ ఉంటాము. కొంతమంది వాళ్ళ లైఫ్‌లో డెడ్లీ డిసీజ్ నుంచి బయటపడ్డారు అనేసి, ఇంకొంతమంది వాళ్ళ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు అనేసి, ఇంకొంతమంది వాళ్ళ లైఫ్‌లో రీన్యూగా తయారయ్యారు అనేసి మనం వింటూ ఉంటాము. మనం ఈరోజు ఒక పర్సన్ లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇన్ ద ఇయర్ 1986 హి వాజ్ ఇన్ 18 ఆర్ 19 ఇయర్స్ ఏజ్. హి వాజ్ ఏ సైక్లిస్ట్. అతను సైకిల్ నడుపుతూ ఉన్నప్పుడు సడెన్‌గా ఒక పెద్ద ట్రక్ వచ్చేసి అతన్ని గుద్దడం జరుగుతుంది. హి మెట్ విత్ యాన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్‌లో అతని యొక్క వర్టిబ్రల్ బోన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. పూర్తిగా ఫ్రాక్చర్ అయిపోతాయి. అతని యొక్క స్పైనల్ కార్డ్ మొత్తము కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతూ ఉంది. అయితే అప్పుడు డాక్టర్స్ కంపల్సరీగా సర్జరీ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఒకవేళ సర్జరీ చేసినా సరే అతని లైఫ్‌లో ఎప్పుడు కూడా నడిచే ఛాన్స్ లేదు అని డాక్టర్స్ చెప్తారు. సో, ఆ పర్సన్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. హి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. అతను డైలీ విజువలైజేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన బోన్స్ మొత్తము కూడా పూర్తిగా కొత్తగా రీన్యూ అవుతున్నట్టుగా, తన బోన్స్ మొత్తం హెల్తీగా, ఎనర్జిటిక్‌గా తయారవుతున్నట్టుగా విజువలైజేషన్ చేస్తూ ఉంటాడు. తన బోన్స్ మొత్తము కూడా రీఫార్మ్ అవుతున్నట్టుగా డైలీ విజువలైజేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను రోజు ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్తాడు. తన బాడీలోని ఎనర్జిటిక్ సెంటర్స్ మొత్తాన్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. తన బాడీ మొత్తం కూడా హెల్తీగా, స్ట్రాంగ్‌గా తయారవుతున్నట్టుగా అతను బిలీవ్ చేస్తాడు. సైన్స్ ఏం చెప్తుంది అంటే, ప్రతి 11 మంత్స్‌కి ఒకసారి మన బాడీ మొత్తం కూడా కొత్తగా రిన్యూ అవుతుంది అని చెప్తుంది. సో, ఆ నాలెడ్జ్‌ని అతను యూజ్ చేసుకున్నాడు. ఆఫ్టర్ 6 వీక్స్ ఏం జరుగుతుందంటే, తన లైఫ్‌లో మ్యాజిక్ జరగడం స్టార్ట్ అవుతుంది. తన లైఫ్‌లో తన బాడీలో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ 10 వీక్స్ అతను నడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆఫ్టర్ 12 వీక్స్ అతను జిమ్‌లో జాయిన్ అవుతాడు. అతని బాడీ అంతా కూడా హెల్తీగా తయారు చేసుకుంటాడు. సో, ఆ పర్సన్ ఎవరో కాదండి, ద బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ సైంటిస్ట్ జో డిస్పెన్జా.